ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక మనిషి జీవితం ఫలించాలంటే తప్పకుండా దేవుని సహకారము సహాయము మనిషికి అవసరం. దేవుని సహకారము సహాయము తీసుకోవాలి. ప్రతి ఉదయకాలం లేచిన వెంటనే ఆయన ఆలోచన అడగాలి. దేవా, మీ ఆలోచన ఏంటి నా పట్ల ఈరోజు? ఒక సలహా ఇవ్వండి అని దేవుని దగ్గర సలహా తీసుకోవాలి. ఆయన చిత్తం ప్రకారం నడవడానికి ఒక మనుష్యుడు తన జీవితాన్ని ఆయన చేతుల్లో ఉంచాలి. ఎప్పుడైతే దేవుని చేతుల్లో మనిషి జీవితం ఉంటుందో దేవుడు బహుగా ఫలింపజేస్తాడు. ఎందుకంటే యేసు ప్రభువు మంచి వ్యవసాయకుడు. ఆయన విత్తనం వేస్తే బహుగా ఫలిస్తుంది. మనము ఫలించాలన్నప్పుడు దేవుని చేతుల్లోకి వెళ్ళిపోవాలి. దేవుని చేతుల్లో ఉంటే దుష్టుడు మనిషిని ఆశించడు. ఎందుకంటే దేవుని చాటున నిలబడితేనే ఆ మనిషికి చాలా శక్తి వస్తుంది. మహోన్నతిని చాటున నివసించేవాడు సర్వశక్తిని విశ్రమించేవాడు. అతని మీదకి అపాయాలు రావు. అనేకమైన అపాయాలు చుట్టుపక్కల జరుగుతున్నా అతని మీదకి రావు. ఇంటికి ఏ తెగులు రాకుండా దేవుని హస్తం తోడుగా ఉంటుంది.